అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలు మన ముందు ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలను మిగిల్చాయి. రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన పెను మార్పుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ విశ్లేషణలో మనం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంపై దృష్టి పెట్టబోతున్నాం. అదే పులివెందుల. ఒక రాజకీయ కంచుకోటగా దశాబ్దాలుగా నిలిచిన ఈ నియోజకవర్గం కథేంటి, దాని లోతుల్లోకి వెళ్లి ఆ నిర్వాణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. రాష్ట్రమంతటా ఒక బలమైన రాజకీయ వ్యతిరేక పవనం వీస్తున్నప్పుడు, ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ఈ ఒక్క కోట మాత్రం తన పట్టును ఎలా నిలుపుకోగలిగింది? ఇది కేవలం ఒక గెలుపు కాదు, ఒక రాజకీయ దృగ్విషయం. ఈ గెలుపు వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటి? ఆ రహస్యాన్ని ఛేదించడమే మన ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని మనం పులివెందుల పారాడాక్స్ అని పిలుచుకోవచ్చు. పారాడాక్స్ అంటే ఒక వైరుధ్యం. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన ఫలితాలు, మరోవైపు పులివెందులలో వచ్చిన తీర్పు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా పెద్దది. ఈ వైరుధ్యానికి కారణమేమిటి? ఈ పారాడాక్స్ను అర్థం చేసుకుంటేనే మనకు పులివెందుల రాజకీయ నాడి స్పష్టంగా తెలుస్తుంది. పులివెందుల వర్తమానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం గతాన్ని తవ్వాలి, చరిత్ర పుటల్ని తిరగేయాలి. ఎందుకంటే పులివెందుల రాజకీయాలు ఈరోజు పుట్టినవి కావు. అవి ఈ నేలలో, ఇక్కడి మట్టివాసనలో, ప్రజల గుండెల్లో కొన్ని దశాబ్దాలుగా లోతుగా వేళ్లూనుకున్నాయి. ఆ బంధాన్ని, ఆ వారసత్వాన్ని అర్థం చేసుకోకుండా మనం ఈ ఎన్నికల ఫలితాన్ని విశ్లేషించడం అసాధ్యం. ఈ టైంలైన్ను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. కథ మొత్తం ఇక్కడే ఉంది. 1978లో ఈ ప్రస్థానం మొదలైంది. అంటే దాదాపు 4.5 దశాబ్దాలు. 45 పైగా ఈ నియోజకవర్గం వైఎస్సార్ కుటుంబానికి ఒక అభేద్యమైన కోటలా నిలిచింది. ఇది కేవలం ఒక ఎన్నికలో గెలుపో ఓటమో కాదు, తరతరాలుగా తండ్రి నుంచి కొడుకు వరకు కొనసాగుతున్న ఒక రాజకీయ వారసత్వం. ఇది ఓటర్లకు ఆ కుటుంబానికి మధ్య ఉన్న ఒక ప్రత్యేకమైన సంబంధానికి నిదర్శనం. క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడినప్పుడు మనకు ఎక్కువగా వినిపించే మాట ఇదే. ఈ ఒక్క వాక్యం వందల రాజకీయ విశ్లేషణల కన్నా ఎక్కువ చెబుతుంది. ఇది కేవలం ఒక పార్టీకి వేస్తున్న ఓటు కాదు, ఒక నాయకుడికిస్తున్న తీర్పు కాదు. ఇది ఒక జ్ఞాపకానికి, ఒక నమ్మకానికి, ఒక అనుబంధానికి వేస్తున్న ఓటు. వైఎస్సార్ అనే పేరు ఇప్పటికీ వారి నిర్ణయాన్ని ఎంత బలంగా ప్రభావితం చేస్తుందో ఈ మాట స్పష్టం చేస్తుంది. ఇక్కడే మనం ఒకటి గమనించాలి. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తమ అభిప్రాయాన్ని, ఎంపికను గౌరవంగా వ్యక్తం చేసే హక్కును ఇచ్చింది. ప్రజల ఈ తీర్పును మనం ఆ గౌరవంతోనే చూడాలి. సరే, ఇప్పటిదాకా మనం భావోద్వేగాల గురించి, వారసత్వం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కథను సంఖ్యల రూపంలో చూద్దాం. ఎందుకంటే రాజకీయాల్లో సెంటిమెంట్ ఎంత ముఖ్యమో గణాంకాలు కూడా అంతే ముఖ్యం. అంకెలు అబద్ధం చెప్పవు. అవి పైకి కనిపించే గెలుపు వెనుకలున్న అసలు చిత్రాన్ని, అందులో దాగి ఉన్న లోతైన వాస్తవాలను మన కళ్లముందుంచుతాయి. ఈ బార్ చార్ట్ని చూడండి. 2024లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. 2019లో వారికొచ్చిన ఓట్ల శాతం 73.5. కానీ 2024కొచ్చేసరికి అది 61.4% పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా 23.5% నుండి 28.8% పెరిగింది. అంటే గెలుపు గెలుపే అయినా కోటగోడలకు బీటలు వారుతున్నాయనే ఒక స్పష్టమైన సంకేతాన్ని ఈ సంఖ్యలో ఇస్తున్నాయి. ఓట్ల వాటా తగ్గినా ఈ సంఖ్యను చూడండి, 61,687 ఓట్లు. ఇది 2024లో వచ్చిన ఆధిక్యత. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ సిట్టింగ్ అభ్యర్థికైనా ఇదొక భారీ తిరుగులేని విజయం. కోట ఇంకా బలంగానే ఉంది, తన పట్టును నిలుపుకుంది అని చెప్పడానికి ఈ మెజారిటీ ఒక బలమైన నిదర్శనం. కాని వెంటనే ఈ సంఖ్యను కూడా మనం చూడాలి. -12.1%. ఇది 2019తో పోలిస్తే వైఎస్సార్సీపీ ఓట్ల వాటాలో వచ్చిన తగ్గుదల. ఇక్కడే కథలోని అసలైన మలుపుంది. ఒకవైపు భారీ మెజారిటీ, మరోవైపు గణనీయమైన ఓట్ల శాతం తగ్గుదల. ఈ రెండింటినీ కలిపి చదివినప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. ఈ కంచుకోట కూడా రాజకీయ మార్పులకు, ప్రజాభిప్రాయంలోని హెచ్చుతగ్గులకు అతీతం కాదని ఈ సంఖ్య ఒక గట్టి హెచ్చరిక పంపుతోంది. సరే, ఈ ఆసక్తికరమైన తీర్పు వెనుక ఉన్న కారణాలేంటి? ఇంతటి వైరుధ్యానికి దారితీసిన పరిస్థితులేమిటి? అభ్యర్థి బలాలేమిటి, బలహీనతలేంటి? ఏ అంశాలు వారిని గెలిపించాయి, ఏ అంశాలు వారి ఓట్ల శాతాన్ని దెబ్బతీశాయి? ఇప్పుడు మరింత లోతుగా విశ్లేషణ చేద్దాం.
ఈ స్వాట్ విశ్లేషణ మొత్తం కథను మనకు ఒక్క ఫ్రేమ్లో చూపిస్తోంది. ఒకవైపు వైఎస్సార్ కుటుంబం అనే తిరుగులేని బ్రాండ్, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగత ఆకర్షణ, ఇంటింటికీ చేరిన సంక్షేమ పథకాలు, ఇవి వారి అతిపెద్ద బలాలు. కాని అదే నాణ్యానికి మరోవైపు ఏళ్లుగా తీరని తాగునీటి సమస్యలు, అధ్వానంగా ఉన్న రోడ్లు వంటి స్థానిక సమస్యలు వారి బలహీనతలుగా మారాయి. వీటికి తోడు రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న వ్యతిరేక పవనాలు అతిపెద్ద ప్రమాదంగా నిలిచాయి. ఈ బలాలు, బలహీనతల మధ్య జరిగిన పోరాటమే ఈ ఎన్నికల ఫలితం. ఇవి కేవలం ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చిన రాజకీయ ఆరోపణలు కావు. ఇవి ప్రజల రోజువారీ జీవితంలోని నిజమైన సమస్యలు. తరతరాలుగా ఎదుర్కొంటున్న నీటి కష్టాలు, పొలాలకు నీరందగా ఎండిపోతున్న పంటలు, ప్రయాణానికి నరకంగా మారిన గ్రామీణ రోడ్లు, గిట్టుబాటు ధర లేక అప్పుల్లో కూరుకుపోతున్న రైతుల ఆవేదన, ఈ సమస్యలన్నీ వారి మనస్సుల్లో ఉన్నాయి. వీటిని దాటుకుని విజయం సాధించడం నిజంగా ఒక పెద్ద సవాలే. ఇంతటి సవాళ్లు, ఇంతటి వ్యతిరేకత ఉన్నప్పటికీ విజయాన్ని ఎలా సాధించారు? గెలుపు గాలివాటంగా రాలేదు. దాని వెనుక ఒక పక్కా ప్రణాళిక, ఒక కార్యాచరణ వ్యూహం ఉంది. వారు అనుసరించిన ఆ నిర్దిష్టమైన వ్యూహాలు ఏంటి? ప్రచారంలో వారు పాటించిన క్రమశిక్షణ ఏమిటి? ఇప్పుడు వాటిని వివరంగా చూద్దాం. రాజకీయాల్లో గెలవాలంటే ఏం మాట్లాడాలో తెలియడం ఎంత ముఖ్యమో, ఏం మాట్లాడకూడదో తెలియడం అంతకన్నా ముఖ్యం. ఈ పట్టికను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వారికి చాలా స్పష్టమైన ఆదేశాలున్నాయి. వైఎస్సార్ వారసత్వం, తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తి దృష్టి పెట్టాలి. అదే సమయంలో కుటుంబ వివాదాలు, ప్రతికూల విమర్శలు, అనవసర వాదనల జోలికి అస్సలు వెళ్లకూడదు. ఇది ప్రచారంలో క్రమశిక్షణకు, వ్యూహాత్మక కమ్యూనికేషన్కు ఒక చక్కటి ఉదాహరణ. వారి వ్యూహం అందరికీ ఒకే మంత్రం అన్నట్టుగా లేదు. ప్రతి ఓటర్ల విభాగాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. వారి అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ సందేశాన్ని మార్చుకున్నారు. యువత దగ్గరికి వెళ్లి ఉద్యోగాల గురించి మాట్లాడారు. మహిళలతో సంక్షేమ పథకాల గురించి చర్చించారు. రైతులకు సాగునీటి ప్రాజెక్టుల భరోసా ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరితో నేరుగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. దీన్నే మనం స్మార్ట్ పొలిటికల్ అవుట్రీచ్ అంటాం. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించి దానికి నేరుగా సమాధానమిచ్చే ప్రయత్నమిది. ఏ సమస్యల గురించైతే ప్రజలు ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నారో, అంటే నీళ్లు, రోడ్లు, సరిగ్గా ఆ సమస్యలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టారు. మేము కేవలం మాటలు చెప్పడం కాదు, పనులు చేసి చూపిస్తాం అని చెప్పడమే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఇది ఓటర్లలో కొంత నమ్మకాన్ని పెంచడానికి సహాయపడి ఉండవచ్చు. సరే, చివరిగా ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? పులివెందుల తీర్పు మనకు ఏం చెప్తోంది? ఈ కంచుకోట విజయం ఆధునిక రాజకీయాల గురించి, ఓటరు మనస్తత్వం గురించి మనకు ఏమైనా కొత్త పాఠాలు నేర్పుతోందా? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజల సమస్యలు, వారి ఆకాంక్షలు అనేవి ప్రభుత్వానికి చేరే ఒక డేటా. ఈ డేటాను, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యతకు భంగం కలగకుండా వారి సమ్మతితో కేవలం పాలన మెరుగుపరచడానికే వాడాలి. ఇది నైతిక పాలనకు పునాది. కాబట్టి మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే. పులివెందుల విజయం వెనుక ఒకే ఒక కారణం లేదు. అది ఒక 3 స్తంభాల నిర్మాణం. మొదటిది, వైఎస్సార్ కుటుంబంపై తరతరాలుగా ఉన్న బలమైన వ్యక్తిగత అనుబంధం. రెండవది, ఇంటింటికి చేరిన సంక్షేమ పథకాల భరోసా. మూడవది, క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన కేడర్ నెట్వర్క్. ఈ 3 కలిసి రాష్ట్రవ్యాప్త వ్యతిరేక పవనాల నుండి ఈ కోటను కాపాడాయి. పులివెందుల కథ మనకు చెప్పేది ఒక్కటే. కొన్నిసార్లు రాజకీయాలు లెక్కలకు, రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్కు అతీతంగా తరతరాల నమ్మకం మీద, వ్యక్తిగత బంధాలమీద నడుస్తాయి. వారసత్వం, సంక్షేమం, వ్యక్తిగత ఆకర్షణ, ఈ 3 కలిస్తే ఒక అసాధారణమైన రాజకీయ బంధమేర్పడుతుంది. అయితే అదే సమయంలో ఓట్ల శాతంలో వచ్చిన తగ్గుదల ఒక హెచ్చరిక గంట. ఏ కోట కూడా శాశ్వతం కాదు. ప్రజల ఆకాంక్షలు, వారి నమ్మకమే దానికి పునాది. ఆ పునాదిని బలంగా ఉంచుకున్నంత కాలమే ఏ కోట అయినా చెక్కుచెదరకుండా నిలబడుతుంది. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose beyond politics.